బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సామూహిక హత్యల కేసులో నిందితులను అరెస్టు చేసిన వరంగల్ పోలీసులు. అప్పుల వివాదమే ఈ ఘటనకు కారణం. కిరాతకంగా వ్యవహరించిన నిందితులు. గల్లంతైన హిమబిందు మృతదేహం పారుపల్లి వద్ద లభ్యం. కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు. గ్రామంలో విషాద ఛాయలు. మాదక ద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ నటి చార్మి. విచారణ జరిపిన ఈడీ అధికారులు. రాజమండ్రి పట్టణంలో ఘనంగా పవన్ పుట్టినరోజు వేడుకలు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సామూహిక హత్యల కేసులో నిందితులను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు షఫీతో పాటు మరో 5గురిని అరెస్టు చేశామని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మీడియాకు వెల్లడించారు. 6గురు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. వరంగల్ ఎల్బీ నగర్ కు చెందిన చాంద్ పాషా, షఫీ అన్నదమ్ములు 10 సంవత్సరాల క్రితం పరకాల నుంచి వరంగల్కి వచ్చి స్థిరపడ్డారు. జంగాలపల్లి, పరకాల, ఏటూరు, నాగారం ప్రాంతాల నుండి పశువులను కొనుగోలు చేసి హైదరాబాద్ కబేళాల విక్రయించేవారు. అయితే వ్యాపారంలో నష్టం రావడంతో అప్పులు పెరిగాయి. అప్పులు చెల్లించే విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు జరిగాయి. దీంతో సోదరుడు చాంద్ పాషా పైన తీవ్రంగా కోపాన్ని పెంచుకున్న తమ్ముడు షఫీ బుధవారం తెల్లవారుజామున హత్యలకు పాల్పడ్డారు. నర్సంపేటకు చెందిన బోయిన వెంకన్న, రూపికారెడ్డిపల్లికి చెందిన విజేందర్, వరంగల్ పట్టణానికి చెందిన సాజిద్, మిర్జా అక్బర్ పాషాతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. చెట్లను నరికే బ్యాటరీ కోత మిషన్తో ఇంటి తలుపులు కోసేసేవారు. ఇంట్లోకి చొరబడి వేటకత్తులతో విచక్షణ రహితంగా నరికారు. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడు షఫీ సోదరుడైన చాంద్ పాషా, వదిన సిబీరా బేగం, భావమర్ది ఖలీల్ పాషా అక్కడికక్కడే మృతి చెందారు. అన్న కుమారులు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారంటూ నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వేటకత్తులు, బ్యాటరీ కోత మిషన్, 2 ఆటోలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహానికి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు సాయి ప్రతాప్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ట్రిపుల్ఎస్ మున్సిపల్ రోటరీ ప్రైమర్ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. రోజు ఉపయోగం ఉంటుందా? చాక్లెట్
చదువుకోవాలమ్మా. యాదాద్రి జిల్లా దోసలవాగులో గల్లంతైన హిమబిందు మృతదేహం పారుపల్లి వద్ద లభ్యమైంది. 4 రోజుల క్రితం రాజాపేట మండలం కుర్రారంలోని దోసలవాగులో హిమబిందు గల్లంత కావడం తెలిసింది. కూతురి మృతదేహం వద్ద తల్లిదండ్రులు విలపించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మాదక ద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి చార్మి ఈడీ విభాగం విచారణకు హాజరయ్యారు. నిందితుడు కెల్విన్ ఫోన్ కాంటాక్ట్ లిస్టులో చార్మి పేరుండడం తెలిసింది. ఈ నేపథ్యంలో చార్మిపై విచారణ జరిగింది. కాగా ఈడీ కార్యాలయం దగ్గర చార్మి బౌన్సలర్ హల్చల్ చేశారు. చార్మి పేరును దాదా అనే పేరుతో కెల్విన్ తన ఫోన్లో నమోదు చేసుకున్నాడు. ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన బండారి సారక్క మందని బస్టాండ్లో అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. దీంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందింది. టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు రాజమండ్రి పట్టణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ అర్బన్ కోఆర్డినేటర్ సత్యనారాయణ, మురళి, జన సైనికులు మొక్కలు నాటారు. బర్మా కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నేత శ్రీనివాస్, జిల్లా నాయకులు వైవిడి గడ్డం నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళి, బత్తెన సత్యనారాయణ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, జై జనసేన, జై జనసేన, జై జనసేన. దళిత యువత రమ్య హత్య కేసు విషయమై నిరసన ప్రదర్శన నిర్వహించేందుకు బయలుదేరుతుండగా శ్రీకాకుళం పోలీసులు టీడీపీ నాయకుడిని అడ్డుకున్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు దిశ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేయడానికి శ్రీకాకుళం పార్లమెంటరీ అధ్యక్షులు కూన రవికుమార్ బయలుదేరబోతుండగా ద్వారం వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. నేనేం నక్సలైట్ కాదు, టెర్రరిస్ట్ కాదు, జగన్మోహన్ రెడ్డి లాగా ఆర్థిక ఉగ్రవాదిని కాదు, నేను ఆర్థిక నేరస్తుడు కాదు, నేనేం జగన్మోహన్ రెడ్డి A2, A1, A2 మొత్తాల విజయసాయి రెడ్డి లాగా నేనేమి ఆర్థిక ఉగ్రవాదిని కాదు. నన్ను మీరు ఎలా ఇచ్చేస్తారు? ఆన్ విచ్ బేసిస్ యూ ఆర్ గోయింగ్ టు బి రిటైన్? అరే నేను స్టేషన్కి వెళ్ళకూడదు అని మీరు ఎలా చెప్తారు? ఎవరు స్టేట్ కాల్ కాదయ్యా, రవికుమార్ ఈ జిల్లాలో కాల్ ఇస్తాడు. బీయింగ్ లీడర్, బీయింగ్ పార్టీ లీడర్ నేను ఇస్తాను.
నా ప్రకారం నా క్యాడర్ పనిచేస్తారు, మా వాళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు నువ్వు సిఐవి, నీ దగ్గర కొంతమంది ఉంటారు, నువ్వు చెప్పిన ప్రకారం వాళ్ళు నడుచుకుంటారా లేదా? నువ్వు వీళ్ళందరూ ఎవరు బాగుంటలే, వీళ్ళందరూ ఇవన్నీ నువ్వు తెల్లాలేసే కాడి పెళ్ళికి మళ్ళీ నేను వెళ్ళాలి, అది ఇంట్లో వారం చేసి నేను వెళ్ళాలి, అంతే కదా. మరి దానిపైన అదే ఎక్కడికి వచ్చేటాడేమో ఆ మామూలు సివిల్ డ్రెస్లో వచ్చి డిజిటల్లా కూర్చుంటాడు. ఆడు డిజిటల్లాగా వచ్చి కూర్చుండు ఆడు. పోతే ఇంకేమైనా చేసినా మీరు అడగచ్చు, తప్పలేదు, మమ్మల్ని ఇచ్చేయచ్చు. మీరు కనీసం మీ పోలీసులకి వచ్చి ఒకసారి ఒక దరఖాస్తు, ఒక రిప్రజెంటేషన్ ఇస్తానన్నట్టే అట్లా ఉన్న నేరం ఏంటి నాకు చెప్పండి. అరే ప్రాసెస్లో ఉన్నాయ్యా, ప్రాసెస్ కాదయా, నేను చేస్తానయ్యా. నువ్వు ప్రాసెస్లో ఉంటే నువ్వు ఎవరు ముద్దాయి ఒకడు కాదు, ముద్దాయి చేయలేదు కదా, మీరు చేయలేదు కదా, మీరు చేయలేదు, ముద్దాయి ఒకడు కాదు, మీరు చేయలేదు. అంబర్పేట్ పటేల్ నగర్ చౌరస్తా, ముషీరాబాద్, రామ్నగర్ చౌరస్తాలలో టీఆర్ఎస్ పార్టీ జెండాను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కాళం వెంకటరెడ్డి విజయ్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన పతాకావిష్కరణ కార్యక్రమం శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పతాకావిష్కరణ కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి తమందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తమందరితో మనం చేస్తున్నాం. సోదర సోదరులారా, అదిగో పతాకావిష్కరణ కార్యక్రమం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. అది గట్టిగా చెప్పినప్ప జెండా పండుగ విజయవంతం చేసినందుకు తామందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై గులాబీ పతాకం, గులాబీ ప్యాంటు. మరి ఇప్పుడు మంత్రివర్యులకు సన్మానం చేయబోతున్నారు. విశాఖలో జరిగిన వైఎస్ఆర్ వర్ధంతి సభలో ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వరకే రాజకీయాలను పరిమితం చేయాలని, ఆ తర్వాత అభివృద్ధిపై దృష్టి సారించాలని అన్నారు. పదవుల విషయంలో అందరికీ అవకాశం కల్పిస్తామని అన్నారు. తనకు డబ్బుపై ఆసక్తి లేదని, హైదరాబాద్లో ఉన్నది కూడా అద్దె ఇల్లేనని చెప్పారు. ఎక్కడ అవినీతికి తావు లేకుండా ప్రజలకు చక్కని పాలన అందిస్తున్నామని చెప్పారు. విశాఖ ప్రజలకు సేవ చేయడమే తన కర్తవ్యమని అన్నారు. అందరినీ కూడా నేను అభ్యర్థిస్తా ఉన్నాను, మనం ఎటువంటి ప్రజలకు వ్యతిరేకంగా ఎటువంటి పనులు చేయకూడదు. ప్రజల మనసుని ఎరిగి మీరు ప్రవర్తించుకోండి. మనం అవినీతి రహిత పరిపాలన అందిస్తామనని మనం పదే పదే ఎలక్షన్ టైంలో, ఎన్నికల సమయంలో మనం పదే పదే వక్కాణించడం జరిగింది. దానికి అనుగుణంగా ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ప్రజాసేవయే మన కర్తవ్యం అన్నటువంటి ఒక నినాదంతో మనం అందరం కూడా ప్రజలకు సేవ చేయాలి, విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసుకోవాలి అన్నటువంటి విషయాన్ని నేను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది సమయం వచ్చింది కాబట్టి నేను ఒక విషయాన్ని విశాఖపట్నం ప్రజలకు సేవ చేయడమే నా యొక్క ఉద్దేశం. కానీ ఇక్కడ కొన్ని ఆరోపణలు నా దృష్టికి వస్తూ ఉన్నాయి. నేనేదో భూమి వ్యవహారాల్లో తలదూరుస్తున్నానని, పంచాయతీలన్నీ చేస్తున్నానని రకరకాలైనటువంటి ఆరోపణలు ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్నారు. నేను ఒక్కటే సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా, నేను ఈరోజు హైదరాబాద్లో ఉండే ఇల్లు కూడా నేను రెంటల్ ప్రెమైసెస్లో ఉంటున్నాను. నేను డబ్బు పట్ల ఆసక్తి లేదు అని మీ అందరికీ కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకో మొట్టమొదటి నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలు చూసుకోమన్నారు. అప్పటి నుంచి కూడా ఉత్తరాంధ్ర జిల్లాలు చూసుకుంటున్నానే కానీ ఇక్కడ భూములను ఆక్రమించాలనని, భూములు కొనుగోలు చేయాలనని, లాభార్జన చేయాలనని ఉద్దేశం
భగవంతుడి సాక్షిగా నాకు లేదు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటే అది మన పార్టీ వాళ్ళైనా వేరే పార్టీ వాళ్ళైనా ఒకటే ఒక సిద్ధాంతం, అది ప్రభుత్వ భూముల్ని ప్రజలకే చెందాలి కానీ నాయకులకు కాదు అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మి మన పార్టీ వాళ్ళు ఆక్రమించుకున్నది కూడా నేను గవర్నమెంట్కి రెస్యూమ్ చేయడం జరిగింది. నా చిత్తశుద్ధిని శంకిస్తున్నారో, ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలన్నీ అవాస్తవం అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. నా పేరు చెప్పి ఎవరైనా భూమి ఆక్రమణలకు కానీ పంచాయతీలకు కానీ పాల్పడితే అతి త్వరలో ఒక 2 నెంబర్లు టోల్ ఫ్రీ నెంబర్లు ఇస్తాను నేను. ఆ నెంబర్స్కి ఫోన్ చేసి మీరు కానీ చెప్పినట్లయితే దాని మీద ఎంక్వైరీ చేసి వారిని చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటాం. గతంలో నేను చెప్పినట్లుగా ఏ పంచాయతీలు చేసేటటువంటి ఉద్దేశం లేదు, భూమి కొనుగోలు చేసేటటువంటి ఉద్దేశం లేదు. పెద్దపల్లి జిల్లా మంతనిలో దివంగత నేత రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి ఘనంగా జరిగింది. కాంగ్రెస్ నేతలు వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి మహోన్నతమైన వ్యక్తి అని, ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు పేదలకు వరంగా మారాయని అన్నారు. ఒక ప్రధానమైన కార్యక్రమం మొట్టమొదటిసారి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మరి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అలాగే సోనియా గాంధీ గారి ఆలోచన మేరకు, వారి అభిరుచుల మేరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం కానీ, ప్రజా సంక్షేమానికి సంబంధించిన వివిధ సంక్షేమ పథకాలే కానీ, ఈరోజు పేద విద్యార్థులు అనేక మంది ఇంజనీర్లు, డాక్టర్లు, ప్రొఫెషనల్ కాలేజ్లో ఎంబీఏలు, ఎంసీఏ చదువుకొని ఎవరు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు మేము ఉన్నామని ముందుకొచ్చి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లి లక్షలాది మంది పేద విద్యార్థులకు విద్యను అందించిన ఘనత కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకున్న ఒక ప్రధానమైన నిర్ణయం ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం. పెట్టుకొని ఒక రైతు పక్షపాతిగా ఉచిత కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకున్న మహానాయకులు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. మా నాయకురాలు సోనియా గాంధీ గారి ఆలోచన ఈరోజు రైతుల విషయంలో ఈ విధంగా ఉండాలా, విద్యార్థుల విషయంలో ఈ విధంగా ఉండాలి, బీద బలహీన వర్గాల ఆరోగ్య విషయంలో ఈరోజు ఆరోగ్యశ్రీ తీసుకురావాలా, అదేవిధంగా పెన్షన్లు అందరికీ ఇవ్వాలా, బళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు పెట్టే కార్యక్రమం మనం చేయాలని సోనియా గాంధీ గారు ఆలోచన చేస్తే మొట్టమొదటి రాష్ట్రం అనాదు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఉమ్మడి జిల్లాలోనే శాతవాహన యూనివర్సిటీని ఏర్పాటు చేయడం, ప్రతి జిల్లాలో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసుకొని ముందుకు నడిచిన ఘనత వారి నాయకత్వంలో ఈరోజు ఉమ్మడి జిల్లాకు సంబంధించి మరి పై స్థాయి చదువులు చదువుకునే భాగ్యం ఈరోజు పేదవారికి కూడా ఉండాలి, బడుగు వర్గాలకు ఉండాలి అనే ఉద్దేశంతోనే యూనివర్సిటీని కూడా చదువుకునే దగ్గరలో ఉండాలి, చదువుకునే వారు ఎవరు అనుకుంటే వారి దగ్గరలో ఉండాలని ఆలోచన చేస్తుంటారు. ఈరోజు చదువు విషయంలో, రైతుల పంట చేల విషయంలో, ఆరోగ్యపరమైన అంశాల విషయంలో పేదవారికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంతో పాటు మరి పేదవారికి సంబంధించి ఆనాడు మేము మొదలుపెట్టి ఇప్పుడు పేర్లు మార్చడం జరిగింది, కానీ ఆ రోజు మరి పేదవారు పెళ్లిళ్ళు చేసుకుంటే వారికి సహకారం అందించే కార్యక్రమం, మైనారిటీలకు సంబంధించిన అంశం విషయంలో 4% రిజర్వేషన్తో పాటు వారి సంక్షేమ పథకాన్ని కూడా అందించిన కార్యక్రమం. ఇలాంటి చెప్పాలనుకుంటే వందలాది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు
ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి సంకల్పనతో ముందుకు వెళ్ళడం జరిగింది. ఎలయజ్ఞ కార్యక్రమం భాగంలో మన జిల్లాకి, ఉమ్మడి జిల్లాకు సంబంధించి, మన ప్రాంతానికి సంబంధించి ఆ రోజు మంత్రి నియోజకవర్గానికి సంబంధించి ఆ రోజు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి 2 TMC వాటర్ని ఈ ప్రాంత రైతులకు అందజేసిన ఘనత నిజంగానే రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరగడం మాకందరికీ కూడా సంతోషం. అదే కార్యాచరణ భాగంలో మేము ముఖ్యమంత్రి గారిని అనేక సందర్భాలు గోదావరి నది జలాలు మా ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు పోవడం జరుగుతూ ఉంది. దానికి మేము వ్యతిరేకం కాదు, కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన నీళ్లు, ఇసుక, భూములు ఈరోజు వృత్తిపరమైన ఇబ్బందులు పడుతూ భూములు ఇచ్చిన రైతుకు సంబంధించి ఈ ప్రాంతానికి ఇక్కడి నుంచి గోదావరి నది పోతా ఉంటే, నది జలాలను తీసుకెళ్తా ఉంటే ఈ ప్రాంతానికి ఇక్కడ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని 6వ వార్డులో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. వార్డు కమిటీ సభ్యులు శ్రీవతి, నగేష్ గౌడ్, స్వర్ణలతలతో పాటు స్థానికులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సామూహిక హత్యల కేసులో నిందితులను అరెస్టు చేసిన వరంగల్ పోలీసులు. అప్పుల వివాదమే ఈ ఘటనకు కారణం. కిరాతకంగా వ్యవహరించిన నిందితులు. గల్లంతైన హిమబిందు మృతదేహం పారుపల్లి వద్ద లభ్యం. కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు. గ్రామంలో విషాద ఛాయలు. మాదక ద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ నటి చార్మి. విచారణ జరిపిన ఈడీ అధికారులు. రాజమండ్రి పట్టణంలో ఘనంగా పవన్ పుట్టినరోజు వేడుకలు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.